హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే బిగ్ బాస్ 9 విన్నర్ తెలిసిపోయింది కదా. కళ్యాణ్ పడాల గెలిచాడు, సెలబ్రేషన్ చేసుకున్నాడు. అయితే టాప్ 3లో ఉన్న వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎవరెవరు? కళ్యాణ్ అండ్ తనుజ అండ్ డిమాండ్ పవన్. కానీ ఇమాన్యుయల్ పరిస్థితి ఏంది బ్రో? ఇమాన్యుయల్ ఎక్కడ కూడా సెలబ్రేషన్ చేసుకోవట్లేదు. అతను ఎవరైతే సపోర్ట్ చేసిన కొంతమంది జబర్దస్త్ యాక్టర్లు, సీరియల్ యాక్టర్లు, మా టీవీ యాక్టర్లు వాళ్ళొచ్చి అతన్ని ఓదార్స్తున్నారు. అంటే మంచి రేసింగ్ టాప్ 1లో ఉండే పర్సన్ టాప్ 3కి పడిపోయిండు. టాప్ 3 కాదు, టాప్ 4కి పడిపోయిండు. విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్న పర్సన్ అనేసి అందరూ వచ్చి కూడా ఓదార్స్తా ఉన్నారు ఇమాన్యుయల్ గారిని. అయితే నేను ఒక్కటి చెప్పేది ఏంటి అంటే ఇది రిజల్ట్ ఏది టాప్ 4 పడిపోయిన ఇమాన్యుయల్ చూసి కొంతమంది యాక్టర్లు రియాక్ట్ అయ్యారు. గెటప్ సీను జబర్దస్త్‌లో మంచి దోస్తు ఇమాన్యుయల్‌కి అతను. రోహిణి గారు వీళ్ళు ట్వీట్ చేసిర్రు డైరెక్ట్. అంటే రోహిణి గారు ఏం చెప్పారంటే కమెడియన్ ఓన్లీ కామెడీ చేసుకొని ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకొని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకొని పోవాలే తప్ప కప్పు తీసుకోనికి లేదు. మనం ఓన్లీ గింతే అన్నట్టు ఆమె కామెంట్ చేసింది. అంటే ఆమె యాక్చువల్లీ ఏంది అంటే బిగ్ బాస్ విన్నర్ ఇమాన్యుయల్ కంపల్సరీ అయితాడు. ఎందుకంటే అంత మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుండు, అంత మంచిగా ఆడుతున్నాడు, టాస్క్‌లు ఆడుతున్నాడు. ప్రతి ఒక్కటి ఉన్నాడు. 360 ఆల్ రౌండర్ హౌస్‌ల అనేసి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది రోహిణి గారైతే. చాలామంది అనుకున్నాం. మేబీ ఫస్ట్ టైమ్ మేము కూడా ఇమాన్యుయల్ చాలా మంచిగా ఆడుతున్నాడు. ఆడ కంటెంట్ ఇస్తున్నాడు, టాస్క్‌లు ఆడుతున్నాడు, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు. మంచిగా ఆడుతున్నాడు. నేను కూడా విన్నర్ అని 100% ఎక్స్‌పెక్ట్ చేసిన. కానీ మరి ఎక్కడ దెబ్బతిన్నది ఇమాన్యుయల్‌కు అనేది చాలా, చాలా బాధాకరమైన విషయమే. ఇమాన్యుయల్ వెనకబడుడు అని. అయితే నా ఉద్దేశ్యం ఏంటి అంటే కళ్యాణ్ పడాల. కళ్యాణ్ పడాల కామన్ మ్యాన్ కోటాలో అగ్ని పరీక్షకి ఎంట్రీ అయ్యి, ఆ అగ్ని పరీక్షకు గూడా ఒక 50, 60 అప్లికేషన్‌లొచ్చి అందులోకెళ్ళి ఫిల్టర్ చేసుకొనొచ్చి అగ్ని పరీక్ష షోలో 45 మంది కంటెండర్‌లతోని మళ్ళీ ఫైనల్ 15లతోని అందులోకెళ్ళి వచ్చిండు గదా. అంటే ఓటింగ్ ద్వారా అంటే బిగ్ బాస్ హౌస్ రాకముందుకే కళ్యాణ్ పడాలకు ఓటింగ్ అనేది ఉంది. ఓట్ బేసు, ఫ్యాన్ బేసు అనేది ఒక సెపరేట్ ఓటు అప్పటినుంచి అలవాటు పడ్డాడు. ఎవరు? కళ్యాణ్ పడాల. మళ్ళా ఆ ఓటింగ్ ద్వారానే కళ్యాణ్ పడాల ఏం చేసిండు బయట కాలేజీ వాళ్ళని గాని, స్కూల్ వాళ్ళని గాని అప్పటినుంచే స్టార్ట్ చేసిండు ఆయన వర్క్. కళ్యాణ్ పడాల. అంటే బిగ్ బాస్ హౌస్‌లకు పోనీకి ఓటింగ్ అగ్నిపరీక్ష ఓటింగు అప్పటినుంచే స్టార్ట్ చేసిండు. కాలేజీలు, అతని టీము అక్కడ ఆర్మీలో చేసే వాళ్ళ గ్యాదరింగ్ చేసిండు. స్కూళ్ళలో, కాలేజీలలో ఆ ఓటింగ్ అనేది స్టార్టింగ్ నుంచే చేసిండు కాబట్టి అయితే ఏమైంది అంటే ఆ ఓటింగ్ ద్వారా బిగ్ బాస్‌కొచ్చిండు. బిగ్ బాస్‌కొచ్చిండు కదా. బిగ్ బాస్ పంపించిన ఆ ఓటింగ్ బ్యాచ్ అంతా రెడీ ఉన్నారు. కళ్యాణ్ ఎప్పుడైతే నామినేషన్‌లకొస్తాడో అప్పటినుంచి ఓటింగ్ అనేది ప్రభంజనం సృష్టించుకుంటూనే వచ్చిర్రు. స్టార్టింగ్ తనుజ ఉండే. స్టార్టింగ్ 3, 4 వీక్స్ తనుజకు ఫస్ట్ స్టేజ్‌లో ఉండే పర్సెంటేజ్ ఓట్లు. కానీ తర్వాత ఫిఫ్త్ వీక్ నుంచి కళ్యాణ్ పడాల ప్రభంజనమే. ఓట్ల పరంగా ఓట్లు పడతా ఉన్నాయి. అంటే ఫస్ట్ అగ్ని పరీక్ష ఓటింగు ప్లస్ తర్వాత ఈయన బిగ్ బాస్‌కొచ్చిన తర్వాత అంటే కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంకా ఎక్కువైపోయింది ఓటింగ్. అంటే ఇతను గేమ్ గూడా ఆడిండు. మంచిగానే టాస్క్‌లు ఆడిండు. కామన్ మ్యాన్ గదా. కొద్దిగా బాగానే ఉంది. గేమ్‌లు ఆడిండు. మళ్ళా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ గ్యాదరింగు అంటే పీఆర్ టీమ్ వాళ్ళు ఇట్లా చాలామంది ఉంటది. బిగ్ బాస్ హౌస్‌లో నెగ్గాలి అన్నా, ఏం కావాలన్నా. కానీ నిజానికి గూడా కామన్ మ్యాను కళ్యాణ్ పడాలకు స్టార్టింగ్ నుంచి గూడా ఆ ఓటింగ్ అనేది ఉన్నది. అగ్ని పరీక్ష షో నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినాక ఆ ఓటింగ్ బ్యాచ్ అనేది రెడీ ఉన్నారు. అయితే ఇమాన్యుయల్‌కి ఏమైంది అంటే ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్‌లో ఏమైంది అంటే అతను 10 వారాల దాకా బిగ్ బాస్ హౌస్ నామినేషన్ రాలేదు. మరి ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? బిగ్ బాస్ హౌస్‌లో 10 వారాల దాకా నామినేషన్ రాకుంటే ఏమైతదంటే కామన్ మ్యాన్ అంటే ఎవరు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ గాని, ఆడియన్స్ గాని వేరే వాళ్ళకి డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. అదొకటి ఇమాన్యుయల్‌కి చాలా మైనస్ అయిపోయింది. ఇంకొకటేంటంటే తనుజ ఫ్యాన్స్ గూడా కళ్యాణ్‌కు కొద్దిగా డైవర్ట్ అయ్యారు. అంటే వీళ్ళ దోస్తాని అట్లా బాండ్ వీళ్ళది గూడా మంచిగుంది. ఫ్రెండ్‌షిప్ బాండు. అయితే ఎప్పుడైతే తనుజ నామినేషన్ లేకుండా కళ్యాణ్ నామినేషన్‌కొచ్చినప్పుడు
తనుజ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్కు ఓటేయడం జరిగింది. జనం కూడా కామన్ మ్యాన్ చరిత్రనైతే సృష్టించిండు. అయితే ఇమాన్యుల్ ఈ బిగ్ బాస్ 9 సెలబ్రేషన్లు అయితే చేసుకుంటలేడు. అంటే ఆయన అనుకున్నది రీచ్ కాలేదు కాబట్టి 100% హోప్ పెట్టుకున్నారు అందరు, ప్రతి ఒక్కరు బిగ్ బాస్ 9 విన్నర్ ఇమాన్యులే అనేసి. కానీ కాలేదు బ్రో. చాలా మంది అంటే మేబీ నేను కూడా అదే ఫీల్ అయినా ఇమాన్యులే గెలుస్తాడని. కానీ లాస్ట్ 3 వీక్స్ నుంచి అయితే ఆట అర్థమైపోయింది. మనము కళ్యాణ్ పడాలకే సపోర్ట్ చేసినాము, కళ్యాణ్ పడాలనే గెలిచేలా మనం కొన్ని వీడియోలు కూడా తీసినాము. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్లో ఉండే పర్సన్? అంటే నా రివ్యూ ప్రకారం థర్డ్ నుంచి ఫోర్త్కు దిగిపోయాడు. అంటే స్టార్టింగ్ మనం ఫస్ట్ అనుకున్నాం టాప్ 1 ఉన్న పర్సన్ టాప్ 4కి ఎట్లా దిగిపోయాడు, ఎట్లా బ్యాక్ వచ్చిండు అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ బిగ్ బాస్ 9? మీకు కొంతమంది అయితే జెన్యున్ కాదు, ఇది బిగ్ బాస్ నాకు నచ్చలేదు, 70% ఓట్లు తనుజ కొడితే కళ్యాణ్కి ఇచ్చిర్రు, అసలు ఎంటర్టైన్మెంట్ కింగ్, 360 ఆల్రౌండరు, గేమ్ చేంజరు అన్ని ఇమాన్యుల్. అయితే ఇమాన్యుల్ విన్ కావాలి, కళ్యాణ్ పడాలి ఎట్లా విన్ అయ్యిండు అనేసి కొంతమంది అంటున్నారు. మరి మీరేమంటున్నారు? మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఓకేనా బ్రో? ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బ్రో. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామిరాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.